హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే తుఫాన్ అయితే దిశ మార్చుకొని అయితే వస్తుంది ఏపీ వైపుగా. అయితే ఈ తుఫాన్ అనేది మనకు ఈ తుఫాన్ కారణంగా మనకేందంటే, ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో అయితే వర్షాలనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఏ జిల్లాల్లో దీని ఆహ్, ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండబోతుంది, భారీ వర్షాలు ఏ జిల్లాలో వరకు కురుస్తాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే గనక వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకేంటంటే ఈ తుఫాను పేరొచ్చేసి అర్బన్ తుఫాన్ అనేది పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ తుఫాన్ అనేది మనకేందంటే గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే లేవు కాబట్టి ఇప్పుడు మనకేందంటే చలి అయితే ఇరగదీస్తుంది. సో, ఇప్పుడు మనకి ఈ తుఫాన్ కారణంగా ఏందంటే ఈ వర్షాలనేది పడతాయి. అయితే ఈ వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత కూడా రోగాలనేది కంపల్సరీగా వస్తాయండి. జలుబులు కానివ్వచ్చు, జ్వరాలు కానివ్వచ్చు, ఆల్మోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి 7 బుధవారం రోజు వాయుగుండంగా మారింది. ఇవాళ ఆహ్, మనకేందంటే తీవ్ర వాయుగుండంగా బలపడింది. అయితే ఈ తీవ్ర వాయుగుండంగా బలపడి ప్రస్తుతం మనకు శ్రీలంక తీరానికి సంబంధించి 570 కిలోమీటర్లు తమిళనాడులోని కరైక్కల్ తీరానికి 990 కిలోమీటర్ల దూరంలో అయితే ఇది కేంద్రీకృతం అయిద్దని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రాబోయే 48 గంటల్లో ఇది మనకు పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతుందని చెప్పేసి, ఈ క్రమంలో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ తీవ్ర వాయుగుండంగా మారిందనుకోండి, ఇది అర్బ ఆహ్, అర్ అర్నబ్ తుఫాన్ అనేది పేరు పెట్టారండి. ఇది పేరు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ అర్నబ్ తుఫాన్ అనేది పెట్టి మనకు శ్రీలంకపై గట్టిగా అయితే ఉండబోతుంది. భారతదేశంలో అయితే గనుక తమిళనాడులో ఈ తుఫాను వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ 2-3 రోజుల వరకు అయితే కురుస్తాయని, భారీ వర్షాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే తమిళనాడు తీర ప్రాంతంలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలైతే కురుస్తాయి. ఇక మనకు ఈ తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వర్షాలైతే ఉంటాయి. ఇక మనకు చూసుకున్నట్లయితే ఇక నెల్లూరు జిల్లా గానివ్వచ్చు, ఇక మనకు తిరుపతి జిల్లా గానివ్వచ్చు, ప్రకాశం జిల్లాల్లో గూడా మనకేందంటే ఈ ఈరోజు నైట్ నుండి మనకు వర్షాలైతే ఉంటాయి. రేపు కూడా మనకు తీవ్రంగా వాతావరణం అయితే మారిపోతుంది. శనివారము, ఆదివారాల్లో గూడా ఇది మనకు భారీగా వర్షాలైతే ఉండొచ్చు. సో, కొన్ని ప్లేసులు ఏందంటే మోస్తారు వర్షాలైతే ఉండవచ్చండి. అలాగే మనకు చల్లటి గాలులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా స్వెటర్స్ కానివ్వండి, జాకెట్స్ కానివ్వండి, ఇలాంటివి వేసుకొని మీరు తప్పనిసరిగా బయటనేది తిరగండి. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ, చిన్న పిల్లలకు మాత్రం ఇళ్లలోనే ఉంచండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.